అందరికీ నమస్కారం. నేను మీ శంకర్‌ని. చూడగానే సాధారణ దోసకాయలా కనపడే ఈ దోసకాయ మనం రోజు తినే దోసకాయ అయితే కాదు. దీనికి కాస్త ప్రత్యేకత ఉందనే చెప్పుకోవాలి. దీన్ని సాంబార్ కుకుంబర్‌గాను, మద్రాసి కుకుంబర్‌గా గాను, యెల్లో కుకుంబర్‌గా గాను, మంగళూరు కీరాగాను పలు రకాల పిలుపులనైతే సొంతం చేసుకునిందనే చెప్పుకోవాలి. కర్ణాటక, తమిళనాడు వారు సాంబార్‌లోను, పప్పులోను, రసంలోను బాగా ఉపయోగించుకుంటుంటారు. మొట్టమొదటిసారి పండించిన ఘనత కూడా మన భారతదేశానికే దక్కింది. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారిగా పండించారు. అందుకుగాను దీనికి మంగళూరు కీరాగా పేరు ప్రసిద్ధి చెందింది. ఇక వీటి ఆరోగ్య ప్రయోజనాలు చెప్పుకున్నట్టయితే చర్మ సమస్యలకు గాను, రోగనిరోధక శక్తికి గాను, ముఖ్యంగా పేగు సమస్యలు ఉన్నవారు దీన్ని స్వీకరించినట్టయితే గొప్ప ఫలితాన్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు. మన శరీరంలోని అవయవాలకున్న లోపాలను డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ ద్వారానే కాకుండా ఇలా సహజ సిద్ధమైన పండ్లను స్వీకరించి నయం చేసుకునే మార్గాన్ని మనం అనుసరించినట్టయితే బాగుంటుందన్నది నా అభిప్రాయం. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పండును అందరూ కూడా రుచి చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ రేపటి కోసం ఆరోగ్యం కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.